హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రతిదినం కూడా దేవుని యొక్క సన్నిధిలో పవర్ఫుల్ బిలీవర్స్ చాలా మంది ఉన్నారు, పవర్ఫుల్ బిలీవర్స్ తక్కువ మంది ఉన్నారు. అదేంటి అని అంటారా? షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు, వాళ్ళ నలుగురే. బిలీవర్స్ చాలా మంది ఉన్నారు, కానీ పవర్ఫుల్ బిలీవర్స్ ఆ నలుగురే ఉన్నారు. ఆ తరంలో ఎస్తేర్, ఆ రాజ్యంలో ఆ ప్రజల్లో చాలా మంది ఉన్నారు యూదులు, కానీ ఎస్తేర్ ఒక్కతే శక్తివంతంగా ఉంది. ఈరోజు మీరు కూడా శక్తివంతంగా దేవుడి కొరకు నిలబడాలి, రోషంతో పౌరుషంతో దేవుడి కొరకు కార్యం చేయాలి అని ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం, నడిపిస్తున్నాం. దయచేసి అందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని వినాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఎప్పుడు ఉండును? నిరంతరము ఉండును. సుఖ సమయాల్లోనే కాదు, కష్ట సమయాల్లో, ఇబ్బంది సమయాల్లో, అనుకూలమైన వచ్చినప్పుడు, ప్రతికూలమైన వచ్చినప్పుడు యెహోవా దయ ప్రతి నిమిషము కూడా మనకు ఉంటుందండి. యెహోవా దయ, ఆయన దయాళుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం స్తుతిస్తున్న రాజు, ఆయన దయాళుడు, ఆయన దయ చూపించేవాడు, కనికరము గల దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు మనమందరం కూడా క్రీస్తుతో ఆయన కృపను మనం పొందుకునేవారుగా ఉన్నాం. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఈ వాక్యం చూస్తున్న మీరు, ఇప్పుడు నన్ను ప్రభు క్షమిస్తాడా? నన్ను మరలా యాక్సెప్ట్ చేస్తాడా? అదిగో ఈ తప్పుదం జరిగిపోయింది, అదిగో ఈ సిన్, అది పాపంలో, అయితే వీరిని ఇలా మాట్లాడేశాను, నేను మరలా ప్రభుకి మొహం చూపించగలనా అని అంటే ప్రభు దయాళుడండి. ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఈరోజు ఈ దయాళుడైన దేవుడు, కనికరము గల దేవుడు మరలా ఆయన మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు, మరలా అవకాశం ఇస్తున్నాడు. దయచేసి అపవాది పెట్టే ప్రతి చెడు ఆలోచనలు పక్కన పెట్టేసి, ఎస్, నా ప్రభు, నా తండ్రి నేను ఎప్పుడు ప్రార్థన చేస్తారా అని చూస్తున్నాడు. హల్లెలూయా. ఎస్, మీరు ఎప్పుడు డాడీ అని పిలుస్తారా అని ప్రభు ఆశతో ఎదురు చూస్తున్నాడు. జరిగింది ఓకే, ఆ తప్పు పాపం జరిగింది ఓకే, విడిచిపెట్టింది, దాన్ని జ్ఞాపకం చేసుకోకండి, వేస్ట్. అది ఏది శ్రేష్టమైందో, ఏది విలువైందో వాటిని జ్ఞాపకం చేసుకోండి, ఆయన దయను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క దయలోనికి, కృపలోనికి మీరు అందరూ రావాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఇదే సరైన సమయం, ఇదే సరైన సమయం. ఈ వాక్యాన్ని సన్నిధి చేరిందా? దేవుడు పిలుస్తున్నాడు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా రాలేదు, ప్రభు చిత్తంలో ఇక్కడ వచ్చింది. హల్లెలూయా. ఇది నీ వాక్యం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.